ప్రియమైన వారలారా, బాగున్నారని నమ్ముతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా మన యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబీకులు ఎలా ఉన్నారు? ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబాలు మీరందరూ ప్రభువుకు స్తోత్రం. ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అనే వర్తమానం ఎప్పుడొస్తుందా అని కనిపెట్టుకుని ఉన్న ఒక గొప్ప గుంపును ప్రభువు లేపినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకే ఒకటి చెప్తున్నాను, మేము నిష్ప్రయోజకులమైన సేవకులము, చేయవలసిందే చేస్తున్నాం. ఆయనే సమస్త మహిమకు ఘనతకు పాత్రుడు. ఎల్లప్పుడూ ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం ఓపెన్ అవుతుందో స్తోత్రం తండ్రి అంటున్నాం. ఆమెన్. వాక్యములోనికి వెళ్దామా? 27వ తేదీ కదా, జనవరి. నేను చదువుతున్నాను అపోస్తలులు 2వ అధ్యాయములో మొట్టమొదట 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆమెన్. సాక్ష్యము గల వారముగా జీవించడం ఎలాగూ అనేది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు సాక్ష్యమును కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమంది కొన్ని సంవత్సరముల వరకు సాక్ష్యమును కాపాడుకుంటున్నారు. తరువాత చూస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదే. ఫోన్ నంబర్ మార్చారా, అడ్రస్సు మార్చారు, కొంతమంది ఫోనే తీసుకోవట్లేదు, ఏమైందో తెలియట్లేదు అంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చెప్పేటువంటి వ్యక్తి, యేసును దేవుడు లేపాడు అందుకు మేము సాక్షులము చెప్పేటువంటి వ్యక్తి ఒక గొప్ప దైవజనుడు, అపొస్తలుడైన పేతురు. ఎలాగంటే ఈ పేతురు గురించి మీకు అందరికీ తెలుసు. యేసును యూదా అప్పగించినప్పుడు అందరూ తప్పించుకొని పారిపోయారు. అయితే ఈ పేతురు మాత్రం యేసుకు దగ్గరలో ఉన్న వ్యక్తి. ప్రవచనం నెరవేర్పు కొరకు బొంకాడు, ఆయనను ఎరుగనని చెప్పాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఆ పేతురే 2వ అధ్యాయం 14వ వచనములో మిగిలిన 11 మందితో లేచి నిలబడి వాక్యము సెలవిస్తుంది, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. ఒకప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్ష్యమును కాపాడుకోలేనటువంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, తెలుసుకొనుడి, యేసును దేవుడు లేపాడు, మేము అందుకు సాక్షులము, మేము దానికి సాక్షులము. ఆమెన్. యేసు సజీవుడుగా తిరిగి లేచాడు. ఆమెన్. పునరుత్థానుడైన యేసు జీవిస్తున్నాడు, అందుకు మేము సాక్షులం. అలాగైతే ఈ దినాలలో ఇలాంటి సాక్ష్యము, ఇతను ఇలాగూ బలమైనటువంటి గంభీర స్వరముతో యూదులకు ఏ పని మనిషి స్త్రీకి భయపడి దాక్కున్నాడో, అయితే ఒక గొప్ప యూదా అధికారుల మధ్య ఎలాగో మాట్లాడగలడు. ఎలాగంటే తమిళనాడులో అంటారు కదా, ఎలాగంటే చేతి నిండా డబ్బులుంటే మార్గంలో ఇబ్బంది లేదు, నా జోబులో ఏమి లేదంటే దారిలో పోయేటప్పుడు ఎలాగూ అది ఇబ్బంది. అలాగే కదా, అందువలన సాక్ష్యమును కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి పరిస్థితులలో డబ్బు విషయంలో సాక్ష్యముగా ఉండండి. అది ఏ పరిస్థితి అయినా పరిశుద్ధతలో సాక్ష్యముగా ఉండండి. ఏ పరిస్థితుల్లో ఎప్పుడు అడిగినా అవును ఆ రోజు చెప్పిందే ఈరోజు ఎలాంటి మార్పులు చేర్పులు లేవని అలాగే రిపీట్ చేయండి. నిన్నటి చెప్పింది ఈరోజు చెప్పింది రేపు మార్చుతూ చివరికి ఒకలాగా అవ్వకూడదు. అలాగైతే ఇందుకొరకు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడా, నా సాక్ష్యమును కాపాడుకోవడానికి నాకు కృప చూపించయ్యా. ఎల్లప్పుడూ అభిషేకములో నింపబడి ఉండాలి. నా పాత్ర పొంగి పొరలాలి. చేతులు పైకెత్తి చెప్పండి, నా పాత్ర పొంగి పొరలాలి. నా సాక్ష్యమును కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నేను మాత్రమే కాదు, నా భార్య, పిల్లలు, ప్రభువా, అందరూ సాక్ష్యము కాపాడుకోవడానికి కృప చూపండి. సాక్ష్యమును పాడు చేయడానికి ఎన్నో అబద్ధములు, ఎన్నో అపవిత్రాలు లేచేటప్పుడు వాటిని కనుగొనే కృప దయచేయండి. ఈ దినమంతా ప్రభువా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఖచ్చితంగా మీ సాక్ష్యమును కాపాడుకోబోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కృప చూపిస్తాడు. ప్రభువునందు ఆనందించండి. ఈ హిందీ భాషలో మనము డబ్ చేసి దానికి అనువాదం చేసి పంపుతూ ఉన్నాం. ప్రభువు మిక్కిలి భారాన్ని పెట్టాడు. ఉత్తరాది రాష్ట్ర ప్రజలు ఇలాంటి సత్యమును విని ప్రభువులోనికి రావాలి. అలాగైతే మనమేం చెయ్యాలి? మనం ప్రార్థించాలి. నంబర్ 2, ఆ హిందీ భాష మాట్లాడేటువంటి ప్రజలను సెర్చ్ చేసి తెలిసిన వారికి మీరే ఆ హిందీలో వచ్చేటువంటి ఈ 5 నిమిషముల క్లుప్త సందేశం ఫార్వర్డ్ చేసి అలాగే ఒక చైన్ వల్లే వెళ్ళనివ్వండి. ప్రభునామం మహిమపరచబడును. ఇంకను
ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకుందాం. దేవుని యొక్క దయగల హస్తం మీతో ఉండును. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.